నామమునకు నిండు వందనాలు. ప్రియులారా, ఈ దినము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే కృతజ్ఞతలు కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఎటువంటి వాడంటే దీనులైనటువంటి మనలాంటి పేదవారిని, మనలాంటి దీనులకి, చదువు లేని వారిని, అందగాలు సందగాలు గొప్ప విద్యావంతులు గొప్ప గొప్ప వాళ్ళని దేవుడు ఎన్నుకోవట్లేదు. విద్య లేని పామరులు ఎన్నుకొని వారి ప్రపంచంలో ఆ మహాదేవుని పాదాల దగ్గర ఆయనతో పాటు 12 సింహాలు, ఆయనతో పాటు ఆ తీర్పు తీస్తే ధన్యత ఆ శిష్యులకి ఇచ్చాడంటే కారణం ఏంటంటే ప్రియులారా, కారణం ఏంటంటే వాళ్ళు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన మేలు బట్టి చివరికి ప్రాణాలు కూడా అర్పించడానికి ఈ 12 అపోస్తులు దేవునికి మహిమకరించింది. ఆ వాళ్ళే కదండి దేవుని కోసం జీవించాలని తపన కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా అలాగా కృతజ్ఞత కలిగి నన్ను బ్రతికించి నేను ఎన్నోసార్లు దేవుని కోసం ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను, ఎన్నోసార్లు నన్ను పగబట్టి చంపడానికి ప్రయత్నం చేశాడు, అన్నిటి నుండి కూడా తప్పించాడు. ఎందుకనగా దేవునికి ఎవరిష్టం అంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంటే గొప్ప ఇష్టం అండి, గొప్ప ఇష్టం. ఏ చిన్నదైనా పెద్దదైనా చక్కని మాట దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము, ఆయన నీ దోషములన్నీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదిర్చేవాడు, సమాధిలో ఉండి నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచున్నా. దేవాని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఈ స్థానాలు చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, దేవుని వాక్యంలో చూడండి. దావీదు అంటాడు, ఒక గొర్రెలు కాసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి రాజుని చేశాడు. మరొక వ్యక్తి, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గాడిదలు కాస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి రాజుని చేశాడు. గొర్రెలు కాసుకున్న వ్యక్తిని రాజుని చేశాడు. ప్రభువునందు ప్రియులారా, నీవే స్థితిలో ఉన్నా, చదువున్నా చదువు లేకపోయినా, ఏదైనా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు కృతజ్ఞత కలిగి, ఏ చిన్న కార్యక్రమం దేవుడు చేసినా దేవునికి స్తుతులు చెల్లించే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే శక్తి నీకుంటే, సర్వశక్తి గల దేవుడు నీ సమస్తాన్ని ఆయన అంటాడు, మీ చింత యావత్ నా మీదేయండి, నేను మీ చింతని, మీ బరువుని, మీ యొక్క అవసరతలు అక్కర్లు నా భుజ స్కంధాల మీద వేసుకొని మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తానంట. అందుకనే దావీదు అంటాడు, ఇదిగో ప్రభు నా ప్రాణమా, ఇదిగో నిన్ను రాజుని చేసేది నిన్ను విర్రవీగావా, సమాధులుండి నా ప్రాణం లేపాడు కాబట్టి గుర్తించుకొని అని ప్రాణంతో ప్రాణం చెప్తున్నా. అవును ప్రియులారా, ఎప్పుడు కూడా కృతజ్ఞత కలగడం, ఎవరో చెప్తే ఏంటి మొన్న ఆయన అంత సహాయం చేసి నువ్వేం కృతజ్ఞత థ్యాంక్స్ కూడా చెప్పలేదటని ఎవరో చెప్పిన మాట నువ్వు చెప్పడం కాదు, నీ అంతరాంగం నుండి వచ్చి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. నీకు మేలు చేసేటాడు, ఆ మేలుని కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పాలి. అలా ప్రాణం ఉన్నంత వరకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇదిగో నా దేవుడు అంటున్నాడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన చేస్తున్న మేలు ఉపకారాలు బట్టి మనకంట చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఎంతోమంది భూగర్భంలో కలిసిపోతున్నారు. నిన్ను నన్ను మనందరినీ కూడా సజీవులుగా ఉంచి అద్భుతంగా నిన్ను నన్ను బ్రతికించి ఈరోజు ఈ విధంగా దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడంటే ఎంత కృతజ్ఞత చెల్లించాలండి. ఆయనకి ఎంత రుణపడి ఉన్నామండి. ఆయన భయంకర ప్రమాదాల నుండి, భయంకర కీడు నుండి, భయంకర దుష్టుడు కనుదృష్టి నుండి, విశ్వచూపుల నుండి, నరగోస్తుంది, ప్రతి ఒక్క దుష్టుడి యొక్క అపవాదేస్తున్న ప్రతి బాణం నుండి తప్పించి నేను సజీవుడిగా ఉంచాడంటే ఆ మహాదేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతల థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడైతే లేదో నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడలేవు. నువ్వు గొప్ప కార్యాలు చూడాలని అనుకుంటే తప్పనిసరిగా నా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నీవే సంఘానికి వెళ్తున్నా ఆ సంఘంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన చేసే ప్రార్థనా యోగ్యులైనటువంటి ఆ దైవ సేవకుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ సంఘానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ భార్య పిల్లలకి కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నా అంటే నా వెనకతలు నా భార్య సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థితిలో ఉన్నాను. అలాగే నా పిల్లలంతా గుణతో స్థితికి వెళ్ళాలంటే వాళ్ళ తల్లిదండ్రుల సహకారం లేకపోతే ఆ స్థితికి రాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మెండైన దీవెనలు పొందుదాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్ ఆమేన్.